సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి మాయం చేయడంతో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ సీఐ స్నేహితుడు సహకరించినట్టు సిట్ గుర్తించింది. సీఐ నాగరాజు అరెస్టు తర్వాత హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అశోక్ ఇంటికి సిట్ పోలీసులు వెళ్లగా లేకపోవడంతో వెనుతిరిగారు. సీఐ అసిస్టెంట్ గా ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ అశోక్. సీఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేటు వ్యవహారాలు నడపడంలో హెడ్ కానిస్టేబుల్ జంగం నాని కీలకంగా ఉన్నాడు. గన్నవరంలో సస్పెండ్ అవగా పటమట స్టేషన్లో అక్రమాలకు పాల్పడ్డారని వచ్చిన అభియోగాలతో నానిని వీఆర్కు పంపారు ఉన్నతాధికారులు. ఇటీవలే కృష్ణలంకలో హెడ్ కానిస్టేబుల్ గా నానికి పోస్టింగ్ వచ్చింది. లాకప్ డెత్ తరువాత మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుతో పాటు అశోక్, నాని, సురేష్ పాత్ర ఉన్నట్టు గుర్తించింది సిట్. కిందటి నెల 29న సాయికృష్ణ మేనమామ నవరంగ్తో సెటిల్మెంట్ చేసుకుందామని వడ్డేశ్వరం వెళ్లారు సురేష్, అశోక్, నాని. ఇదే అంశాన్ని సిట్ అధికారులకు చెప్పారు సాయికృష్ణ మేనమామ నవరంగ్. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో ముగ్గురు సీఐతో కలిసి కుట్ర చేసినట్లు గుర్తించింది సిట్. పరారీలో ఉన్న ముగ్గురు కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు. కిందటి నెల 29న వడ్డేశ్వరం వెళ్లిన సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకుంది సిట్ టీం. సీడీఆర్, సీసీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు కీలకంగా ఉన్నారని సిట్ గుర్తించింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి మాయం చేయడంలో ఇద్దరు కానిస్టేబుల్స్, సీఐ స్నేహితుడు సహకరించినట్టు సిట్ గుర్తించింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి సస్పెండ్ అయిన సీఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. అయితే సాయికృష్ణ మృతదేహం ఇంకా ఎక్కడ ఉంది అనే విషయం గుర్తించలేదు. సీఐ నాగరాజును కస్టడీకి తీసుకుని విచారిస్తేనే ఆ విషయాలు వెలుగులోకి వస్తాయి. కొంతమంది సహకరించినట్టుగైతే ప్రాథమికంగా నిర్ధారించామనే విషయాన్ని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో న్యాయమూర్తికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్స్ గా పనిచేస్తున్న అశోక్ తో పాటు నాని సీఐకి సహకరించారని, సీఐ సన్నిహితంగా వ్యవహరించిన సురేష్ అనే వ్యక్తికి కూడా ఇందులో ప్రమేయం ఉందని సాయికృష్ణ మేనమామ ముల్లపూడి నవరంగ్ సిట్ అధికారులకి సమాచారం ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి తమతో సంప్రదింపులు జరపడానికి సురేష్ తో పాటు అశోక్, అదే విధంగా నాని వీళ్ళు కూడా తమ ఇంటికి వచ్చినట్లుగా కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా సిట్ అధికారులకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ ఇందులో కీలకంగా మారింది. దీంతో అటు హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నానితో పాటుగా సురేష్ కోసం కూడా పోలీసులు గాలిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి హెడ్ కానిస్టేబుల్ అశోక్ నివాసానికి కూడా సిట్ అధికారులు వెళ్ళగా అతను వారం నుంచి అందుబాటులో లేడని, ఇంటికి కూడా రావటం లేదని అశోక్ భార్య పోలీసులకి సిట్ అధికారులకు చెప్పడంతో వాళ్ళు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో మిగతా మొత్తం ముగ్గురు కోసం ప్రస్తుతం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపట్టినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.